హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై జాబ్స్ ఇన్ఫో. నేను ఈరోజు మీ అందరి కోసం కూడా ఒక మంచి జాబ్ ఆపర్చునిటీని అయితే తీసుకుని వచ్చాను. ఈరోజే కదండి, డైలీ కూడా నేను రీసెంట్గా పెట్టిన జాబ్స్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాంటి జాబ్ అప్డేట్స్ని మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరేం చేయాలో తెలుసా? ఎవరైతే మన ఛానల్ని న్యూగా విజిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. ఎప్పుడైతే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అప్పుడు నేను డైలీ పెట్టే వీడియోస్ మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. చక్కగా మీ స్కిల్ సెట్కి సెట్ అయ్యే జాబ్ చూసి మీరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మరి ఇంకెందుకండి లేట్, వెంటనే మన వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మీ అందరి కోసం తీసుకొచ్చిన జాబ్ ఏంటి అంటే, చాలామందికి టీచింగ్ అంటే ఒక ప్యాషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ ఇదొక మంచి ఆపర్చునిటీ. స్టూడెంట్స్ అవ్వచ్చు, రీసెంట్ పాస్డ్ అవుట్స్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్, జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే పార్ట్ టైమ్గా ఏదైనా వర్క్ చేయాలి అని చూస్తున్న వాళ్ళకి అయితే ఇదైతే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అయితే నేను చెప్తాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. అసలు ఆ జాబ్ ఏంటి, ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, లొకేషన్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, వర్కింగ్ మోడ్ ఏంటి, ఏ స్కిల్స్ కావాలి మనకి, ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఈ జాబ్ అయితే రీసెంట్గానే పోస్ట్ చేశారు. సో మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే మీకు వెంటనే జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇంకెంతకండి లేట్, మనమైతే మన వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మనం ఇది చూస్తే, కంపెనీ చూస్తే ప్లానెట్ స్పార్క్, ఇదొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంగ్లీష్ టీచర్ రోల్కి అయితే వీళ్ళు హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి ఎలిజిబుల్. 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో బల్క్ హైరింగ్ అనే చెప్పొచ్చు. హైరింగ్ ఆఫీస్ ఇస్ లొకేటెడ్ ఇన్ పూణే, మహారాష్ట్ర. సో ఆ హైరింగ్ ఆఫీస్ పూణే అయినా సరే మనం చక్కగా రిమోట్ వర్క్ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వర్చువల్ ఆన్లైన్ ట్యూటరింగ్ కాబట్టి. సో మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన శాలరీ ఏంటి అంటే, వీళ్ళు మెన్షన్ చేసిన శాలరీ 3 to 6 lakhs per annum వరకు శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అది కూడా మన స్కిల్స్ మీద, మనం వాళ్ళకి ఇచ్చే టైం మీద బేస్ అయి ఉంటుంది. సో ఇది పార్ట్ టైం, ఫ్రీలాన్స్, కాంట్రాక్ట్గా కూడా మనం చేస్తాం కాబట్టి మనం ఎంత టైం అయితే వాళ్ళకి స్పెండ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకి శాలరీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మస్ట్ హ్యావ్ స్కిల్స్, మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే డెఫినెట్గా యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్గా ఉండాలి అంటే మనకి గుడ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి అని వీళ్ళు చెప్తున్నారు. పార్ట్ టైం అని కూడా మెన్షన్ చేశారు. గుడ్ టు హ్యావ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ట్యూటరింగ్, ఆన్లైన్ ట్యూటరింగ్, ఫ్రీలాన్స్, లైక్ ఫ్రీలాన్సింగ్ కానీ పార్ట్ టైం కానీ ముందే చెప్పాను కదండి. సో వీళ్ళు ఇలాంటి ఆపర్చునిటీ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. చక్కగా మనమైతే ఇంట్లో కూర్చుని పిల్లలకి ట్యూషన్ టైప్ అంటే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తే చాలు ఆన్లైన్లో. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మనకు అదే చెప్తున్నారు. టీచింగ్ స్టూడెంట్స్ virtually using the Planet Spark learning methods. Any graduate or PG can apply. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ అని చెప్తున్నారు. 1+ year ఎక్స్పీరియన్స్ ఉంటే అది యాడెడ్ అడ్వాంటేజ్. బెనిఫిట్స్ అయితే ఫ్రీలాన్స్, చక్కగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ ట్యూటరింగ్, ఏ టైంలో అన్నా మనకి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి. సో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఆపర్చునిటీ, పార్ట్ టైం. ఇక్కడ ఇండస్ట్రీ టైప్ చూసుకుంటే ఎడ్యుకేషన్, ట్రైనింగ్, డిపార్ట్మెంట్ అయితే టీచింగ్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, రోల్ అయితే ఇంగ్లీష్ టీచర్. ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే పార్ట్ టైం, టెంపరీ ఆర్ కాంట్రాక్ట్. మన శాలరీ అనేది ముందే చెప్పాను కదండి, మనం వాళ్ళకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం. మనం జాబ్ చేసుకోవచ్చు, హౌస్ వైఫ్లా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. మనకంటూ కొంచెం టైం అనేది ఉంటుంది. ఒక జస్ట్ డైలీ ఒక 3-4 hours వీళ్ళకి స్పెండ్ చేసి మనం సైడ్ ఇన్కమ్గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మనకి రేర్గా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలి. అసలు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఆ లింక్ నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్ళి జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ చెప్పారు కదండి, ఎనీ గ్రాడ్యుయేట్ వీళ్ళు ఎలిజిబుల్ ఈ జాబ్కి అయితే. మరి ఇంకెంతకండి లేట్, నేను చెప్పిన స్కిల్స్ అనేవి మీకుంటే, మీరు జాబ్ చేస్తున్న హౌస్ వైఫ్స్ అయినా మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా ఉండి మీకు ఫ్రీ టైం ఉండుంటే దాన్ని ఈ జాబ్ కోసం స్పెండ్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోండి. వెంటనే వెళ్ళి జాబ్కి అయితే అప్లై చేసుకోండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మన వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆపర్చునిటీస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.